హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కొత్త వంటకంతో వచ్చేసాను. కొత్త అంటే కొత్త ఏం కాదు. పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. తాటికాయ రొట్టె హెల్త్‌కి చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్ట్ కూడా చాలా ఇస్తుంది. ఇది పిల్లలకి పెడితే ఇంకా అద్భుతమే. అమ్మాయిలకైతే మరీ మంచిది. ఎందుకంటే ఇప్పుడులో థైరాయిడ్‌లు, పీసీఓడీలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తున్నాయి కదా అమ్మాయిలకి. సో, ఇలాంటిది ఇయర్లీ వన్స్ తిన్నా చాలు. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. మెయిన్ టాపిక్‌లోకి వచ్చేద్దామా? తాటి రొట్టె ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. తాటికాయలు ఎక్కడియో కాదండి, మా చెట్టువే. ఫ్రెష్‌గా రాలిన తాటికాయని తీసుకొని దాన్ని తీసుకోవాలి. చూపించినట్టుగా గుజ్జు తీసుకొని దాన్ని ఎంత గుజ్జు ఉంటే దానికి తగినట్టు బెల్లము, కొంచెం బియ్యం రవ్వ వేసుకోవాలి. ఫ్రెష్‌గా రాలిన తాటికాయ గుజ్జు తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు బెల్లము, బియ్యం రవ్వ కలుపుకోవాలి. మాకైతే 3 గ్లాసెస్ వచ్చింది గుజ్జు. సో 2 గ్లాసులేమో బియ్యం రవ్వ, 1 గ్లాసు బెల్లం వేసుకుని గట్టిగా కాల్చుంటే, మీరు స్వీట్ ఎక్కువ తింటాను అంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బెల్లము. సో ఇలా ఒక బాండీ తీసుకొని అందులో ఒక అరటికాయ ఆకు పెట్టి దాని మీద కొంచెం నూనె వేసి దాంట్లో కలిపి పెట్టుకున్న తాటి గుజ్జుని దాని మీద లావుగా వేసుకోండి. కొంచెం మందంగా వేసుకుంటే బాగా వస్తుంది. దానిపైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సరి సమానంగా చేసుకొని దాన్ని ఇంకా పొయ్యి మీద పెట్టేయాలి. పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఒక 45 మినిట్స్ అలా పడుతుంది. మరీ ఫుల్ మంట మీద ఏం పెట్టద్దు, కొంచెం లైట్గానే పెట్టండి. సో మాడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువే పట్టొచ్చేమో, మీరు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత ఒక సైడ్ తిరిగిన తర్వాత, ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడు తిప్పుకోవాలి. ఆకునేసి అరిటాకు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని మీదే కాలాలి. ఇది కూడా చాలా మంచిది. మేమైతే ఆర్గానిక్ బెల్లమే వాడాము. మీరేం వాడతారో మరి మీ ఇష్టం, దాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఆర్గానిక్ బెల్లం కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది. నార్మల్ బెల్లం అయితే స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు వేసుకోవాలి అంతే. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా తాటి రొట్టె? మేమైతే చిన్నప్పటి నుంచి తింటూనే ఉండేవాళ్ళము. ఎందుకంటే మా అమ్మ ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేసేది. సో అందుకే నాకు అలవాటు బాగా ఇది తాటి రొట్టె తినడము. ఇక్కడికి వచ్చినాక మా అత్తయ్య కూడా చేస్తూ ఉంటారు. సో మా అత్త కూడా చాలా బాగా చేస్తుంది. ఇలాంటివి చేస్తూ ఉండాలండి. పిల్లలకి ఇప్పుడు కంపల్సరీ ఇవే పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారో లేదో తెలియట్లేదు, ఏం తింటారో లేదో తెలియదు. ఎయ్యి పడితే అవి తింటున్నారు. సో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. సో ఇంటికి వచ్చినప్పుడన్నా ఇలాగ సమ్మర్లో తాటికాయ అందరికీ దొరుకుతూ ఉంటుంది కదా, సో ఇలా చేసి పెట్టండి. వాళ్ళు హెల్దీ, వాళ్ళని చూస్తే మనం ఇంకొంచెం హ్యాపీగానే ఉంటాం కదా. ఎప్పుడైనా టేస్ట్ చేశారా తాటి రొట్టె? చేసి ఉంటే కామెంట్ చేయండి. మీ అమ్మ చేస్తే ఎలా చేస్తుంది, రెసిపీ ఏంటో కూడా కొంచెం కామెంట్ చేయండి. మా అత్త కూడా సూపర్ చేస్తుంది, మా అమ్మ సూపర్ చేస్తుంది. వాళ్ళిద్దరూ చేసి పెడతారు, నేను తిని పెడుతూ ఉంటాను. ఇలాంటి హెల్తీ కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో ఎవరు చేస్తారు ఇలాగా, అది కూడా చెప్పండి.